అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ హెల్త్. నేను మురళి. డాక్టర్ సుధీర్ ధారా గారు, ఫౌండర్ డైరెక్టర్ ఆఫ్ ఇపియాన్, చీఫ్ ఆఫ్ పెయిన్ మెడిసిన్, ఈరోజు స్టూడియోలో మనతో సిద్ధంగా ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే సుధీర్ గారు. నమస్తే అండి. సో ఆర్థోపెడిక్లో సమస్యలకు కొత్తగా వచ్చినటువంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఏంటి అసలు దీనికి సంబంధించి నీస్ అనగానే చాలా వరకు భయం ఉంటుంది. ఏంటి దానికి? వయస్సు పైబడే కొద్దీ జాయింట్స్ అరగడం సర్వసాధారణం. మోకాలు, షోల్డరు, నెక్, ఎల్బోలు, హిప్ జాయింట్, యాంకిల్, ఇది తప్పదు. సహజమైన ఒక మార్పు అనమాట. జుట్టు ఊడిపోయినట్టు, జుట్టు తెల్లగవుతున్నట్టు. సో జుట్టు ఊడిపోవడం, జుట్టు తెల్లగడం పెయిన్ ఉండదు కాబట్టి మనం పట్టించుకోము దాన్ని. సో మోకాలు అరిగి మోకాలు నొప్పి వస్తుందంటే ప్రతిరోజు పని చేసుకోలేము, చిరకాగ్గా ఉంటుంది కాబట్టి. సో ఇప్పటివరకు ఈ జాయింట్ పెయిన్స్కి ఉన్న ట్రీట్మెంట్ ఇప్పటివరకు అంటే ఒక 15-20 years బ్యాక్ వరకు ఉన్న ట్రీట్మెంట్, ఫస్ట్ పెయిన్ కిల్లర్స్, ఎక్సర్సైజులు, తర్వాత ఆపరేషన్. మోకాలు ఆపరేషన్, షోల్డర్ ఆపరేషన్, నెక్ ఆపరేషను, బ్యాక్ ఆపరేషను, హిప్ ఆపరేషను, యాంకిల్, రిస్ట్ అని. ఇప్పుడు మెడికల్ అడ్వాన్స్మెంట్లో ట్రాన్స్ఫార్మేషన్ అంటే ఏంటంటే ఒక మేజర్ ట్రీట్మెంట్ మొడాలిటీ నుంచి సింపుల్ టెక్నిక్కి వచ్చి దాన్ని ట్రీట్ చేయాలి. సో ఇంతకుముందు అన్నిటినీ కోయడం, కొత్తవి పెట్టడం, కొయ్యడం, కుట్టడం, రీప్లేస్, కోయడం, పీకడం. అది కాకుండా అరే ఇప్పుడు మోకాలు నొప్పి ఉంది, మోకాలు నొప్పి ఎందుకు వస్తుంది? ఒకటి దెబ్బ తగిలితే వస్తుంది, ఇంకోటి అరిగితే వస్తుంది. అరుగుదల 40-45 నుంచి స్టార్ట్ అవుతుంది. అరిగింది, దెబ్బ తినింది, ఏం దెబ్బ తినింది, ఏం అరిగింది, ఏం అరిగిందో దాన్ని ఆపరేషన్ చేసి పీకి కొత్తవి పెట్టకుండా ఆ అరిగిన పార్ట్ని మళ్ళీ మనం కరెక్షన్ చేయగలమా లేదా అన్నది పెద్ద రీసెర్చ్. ఆ రీసెర్చ్లో ఒక ట్రీట్మెంట్ ఎప్పుడో వచ్చేసింది బయటికి. కానీ ఇప్పుడు డాక్టర్లు కదా, ఇండస్ట్రియలిస్టులు ఉంటారు కదా, వాళ్ళకి మోకాలు తీసేయాలా, ఓకే, ఇంప్లాంట్ పెట్టాలా, సిమెంట్ వేసి అతికించాలా, అది ల్యూక్రేటివ్ బిజినెస్. ఓకే. సో ఏం చేస్తారు? అది ప్రమోట్ చేస్తారు, డాక్టర్ల మీద రుద్దుతారు. బాబు ఇది చెయ్యి, దీనికి రీసెర్చ్ ఉందా? రీసెర్చ్ కూడా మ్యానిపులేటెడ్ రీసెర్చ్ చేసి ఇచ్చేస్తున్నారు. దీనికి ఫస్ట్లోనే అంటే ఒక 30 years బ్యాకే బాబు మోకాలు అరిగింది, షోల్డర్ దెబ్బతినింది, లేదా యాంకిల్లోనో రిస్ట్లోనో ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాబ్లమ్ని కనుక్కొని స్కానింగ్ ద్వారా దాన్ని మళ్ళీ రీజనరేట్ చేయండి. ఓకే. మోకాలు ఎందుకు వస్తుంది నొప్పి? అందరికీ తెలిసింది ఏంటి? గుజ్జు అరిగి ఉంటుంది, గుజ్జు అంటుంటారు. అదే 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 అంతకంటే పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. మోకాల్లో గుజ్జు అరుగుతుంది, అరగగానే 2 ఎముకలు రాసుకుంటే నొప్పి వస్తుంది, ఇంతే. దీనికి పెద్దగా మోకాలంతా తీయకుండా ఆ గుజ్జు ఎక్కడ అరిగిందో కనుక్కో, దాన్ని మెజర్ చేయి, దాన్ని రీజనరేట్ చేయి, అంటే దాన్ని మళ్ళీ నార్మల్ చేయి. ఎట్లా చేయాలా? ఆ గుణము మన బ్లడ్లోనే ఉంది. బ్లడ్లో ప్లేట్లెట్స్ అని ఉంటాయి. ప్లేట్లెట్స్ మీద ఆల్ఫా గ్రాన్యూల్స్ ఉంటాయి. ఆల్ఫా గ్రాన్యూల్స్ మీద గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. గ్రోత్ ఫ్యాక్టర్స్, ఆ కణాల పేరే గ్రో చేస్తాయి. ఆ కణాలు తెచ్చి ఆ కార్టిలేజ్ మీద అదే గ్రో చేస్తుంది. చెప్పడానికి సింపుల్గా ఉంది కదా, సింపులే అది. సింపుల్ని ఇన్ని సంవత్సరాలు కాంప్లికేట్ చేశారు, అనవసరం. ప్రతి ఆర్థోపెడిక్ బుక్లో, ప్రతి మెడికల్ బుక్స్లో ఆపరేషన్కి ముందు ఆపరేషన్ ఉంది, చెయ్యాలి కొన్ని కేసెస్లో. ఆపరేషన్ ఏ స్టేజ్లో అది చేయాలి? ఏ స్టేజ్ అన్నా కానీ ఫస్ట్ నువ్వు నాన్ సర్జికల్ ట్రై చేయి, సిన్సియర్గా ట్రై చేయి, విత్ డిసిప్లిన్ ట్రై చేయి. దానికి ఉంటాయి ఫ్యాక్టర్స్. చెయ్యి. 99% ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆ 1% వెళ్ళాలి, అప్పుడు చేసుకో. కానీ అది ఏమవుతుంది? అది రివర్స్ అయిపోయింది. ఓకే. ఈ 1% దీనికి వెళ్ళి 99% జరుగుతుంది. సో మేము చేసే ట్రీట్మెంట్ అంతా కూడాను ఇది. ఏది? బ్లడ్లోని ప్లాస్మాలో ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని తీసి అవి కరెక్ట్గా రిలీజ్ చేసి మళ్ళీ కరెక్ట్గా అది గ్రో అవుతుందా లేదా, కరెక్ట్గా పేషెంట్ రిలీఫ్ వస్తుందా లేదా, కరెక్ట్గా పేషెంట్ మళ్ళీ తన పనులు తను బాగా చేసుకున్నాడు లేదా అని చూసే ట్రీట్మెంటే ఈ ట్రీట్మెంట్. దీన్ని ప్లాస్మా థెరపీ, PRP థెరపీ, రీజనరేటివ్ థెరపీ అంటారు. సో చాలామంది పేషెంట్స్ రాగానే ఇమ్మీడియట్గా సర్జరీనే ప్రిఫర్ చేయటం కావచ్చు, లేకపోతే మోకాళ్ళ నొప్పులు రాగానే ఇప్పుడు నేను ఆపరేషన్ చేయించుకోలేను, ఆపరేషన్ చేయిస్తారేమో అనేటువంటి ఒక అపోహలకు కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. రూరల్ ఏరియాస్లో మస్ట్గా
ఆపరేషన్కి భయపడి కూడా ఇంకెందుకు మనం నడవని స్థితి కూడా వస్తుంది మన ఆలోచనతో కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి వాళ్ళకి. అదే నేను చెప్పాను కదా, ఒక 50-60 ఇయర్స్ నుంచి ఇటువంటి దీన్ని క్రానిక్ డీజనరేటివ్ కండిషన్స్ అంటారు, జాయింట్ పెయిన్స్. వాటికి అందరి మీద రుద్దింది ఏంటంటే అన్నిటికీ సర్జరీ. ఫైనల్గా సర్జరీ ఇష్టం లేనాడు అట్లే బాధపడుతుంటాడు, అయ్యో సర్జరీ నేను వెళ్ళను, నాకు ఇష్టం లేదు, నా దగ్గర డబ్బులు లేవు, లేదు నేను భరించలేను, నాకు ఈ జబ్బులు ఉన్నాయి కాబట్టి నేను చేయించుకోలేనని అట్లా బాధపడుతుంటారు. ఇప్పుడు బాధపడాల్సిన అవసరమే లేదు. చాలా మంచి ట్రీట్మెంట్స్ సింపుల్ ఇంజెక్షన్తోనే రికవర్ అవుతుంది. సో కామన్ మ్యాన్కి అందుబాటులోనే ఉంటుంది, చాలా అందుబాటులో ఉంటుంది, చాలా చాలా అందుబాటు. సర్జరీతో పోలిస్తే 80% తక్కువ ఉంటాయి రేట్లు. ఓకే, చిన్న ఇంజెక్షనే కదా. సో అది ఇప్పుడు మేమేం చేస్తున్నాం అంటే దీన్ని ప్రొపగాండా చేస్తున్నాం. అరే ఇది ఉంది చూడండి, ఇది 30 సంవత్సరాల ముందే ఉంది, దీన్ని అటకెక్కించినారు, తీసి దుమ్ము దులిపి మేము స్టార్ట్ చేసాము, అందరు యాక్సెప్ట్ చేయండి, చేసుకోండి, నో కాంప్లికేషన్, నో సైడ్ ఎఫెక్ట్, చాలా తక్కువ డబ్బులతో. కానీ దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. ఓకే, అవి చాలా ఇంపార్టెంట్. అండ్ కరెక్ట్ డాక్టర్ చేయాలా, కరెక్ట్ ఐడియా ఉన్న డాక్టర్ చేయాలా, కరెక్ట్గా దాన్ని స్కాన్స్ చేసే డాక్టర్ చేయాలా, స్కాన్స్ చేసి దాన్ని అసెస్ చేసే డాక్టర్ చేయాలా, పేషెంట్ డిసిప్లిన్ వేలో వెళ్ళేటట్టు చూసుకునే డాక్టర్ చేయాలి. రోబోటిక్ నాన్ రోబోటిక్ అనేది ఉన్నటువంటి సిచ్యువేషన్ కదా. దాన్ని రోబోటిక్ అన్నది మనిషి కంటే రోబో ఏమి పెద్ద గొప్ప కాదు, అదొక ఫ్యాన్సీ ఐటెం అంతే కదా. ఇప్పుడు మనం రెస్టారెంట్కి వెళ్తాము, వాడు మామూలుగాను సర్వర్ వచ్చి చేస్తాడు, రోబోతో వస్తే ఏమి రోబో హోటల్స్ ఉన్నాయి చూసారా, చిన్నపిల్లలకి కాసేపు సరదా అది ఒకటిది ఇంకోటికి ఇవ్వడం. సో ఎప్పుడు కూడాను మెడికల్లో సో డాక్టర్ అన్నవాడు డాక్టర్ చెయ్యి అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ స్కిల్ అన్నది డాక్టర్ చేతిలో ఉంటుంది. సో దాన్ని రోబో ఎప్పటికీ రీప్లేస్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. అందరూ తెలుసుకోవాల్సిన విషయం, నేను రోబోతో చేసుకున్నాను ఆపరేషన్ అని సంకలు గుద్దుకోవాల్సిన అస్సలు అవసరం లేదు. రోబో అయినా కూడా ఆపరేషన్ చేసే డాక్టర్ హ్యాండ్స్ తోనే జరుగుతుంది. పెయిన్ రిలీఫ్ క్యాప్స్ కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు పెయిన్స్ రాగానే ఇమ్మీడియట్ గా కూడా, దానికి సంబంధించి అవి ఎంతవరకు పెయిన్ రిలీఫ్ టాబ్లెట్స్ 2-3 రోజుల కంటే ఎక్కువ వాడితే మీ కిడ్నీ చెడిపోయే అవకాశం ఉంది. ఎప్పుడు కూడా పెయిన్ రిలీవింగ్ పెయిన్ కిల్లర్స్ వాడుతూ నొప్పిని కంట్రోల్ చేసుకోవాలనడం చాలా చాలా డేంజర్. మీకు నొప్పి ఉంది, 15 రోజుల కంటే ఎక్కువ నొప్పి మీకు ఉందంటే తప్పకుండా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి స్కాన్ చేసుకొని అది నొప్పి ఎందుకు వస్తుంది, ఏ స్ట్రక్చర్ డ్యామేజ్ అవడం వల్ల వస్తుంది, దానికి ట్రీట్మెంట్ అవసరం. అంతేగాని ట్యాబ్లెట్ వేసుకుంటే బాగుంది. ఇప్పుడు మన ఊర్లలో కూడా డైరెక్ట్గా మెడికల్ షాప్కి వెళ్ళి ఇదిగో ఈ గోళీ నా నొప్పి నీకు తెలుసు కదా అంటే వాడు ఒక 10 మాత్రలు ఇస్తాడు, 10 వేసేసుకుంటారు, బాగుంటుంది, పని జరుగుతుంటుంది. ఆడవాళ్ళకి పొలం పోతుంటారు, ఇంట్లో పనులు చేసుకుంటుంటారు, మళ్ళీ 10 అయిపోయిన అన్నా ఇవ్వు. ఏమవుతుంది, ఇవి పెయిన్ కిల్లర్స్ని NSAIDs అంటారు, నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటారు, కిడ్నీ మీద ఎఫెక్ట్ చేస్తాయి. ఇప్పుడు జరిగే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో దగ్గర 20-30% ఈ ట్యాబ్లెట్స్ వాడిన వల్ల. తెలియదు పాపం వాళ్ళకి ఊర్లలో, ఈవెన్ సిటీస్లో కూడా ఏం చేస్తారు, నొప్పి తగ్గట్లేదు, ఆపరేషన్ అంటే భయం, ఆపరేషన్ పోలేరు, వేరే మార్గాలు తెలియదు వాళ్ళకి, వేసుకుంటా ఉంటారు. ఆడవాళ్ళు ఎట్లుంటారు, ఇంట్లో పని చేయకపోతే అత్త తిడుతుంది, ఇంట్లో పని చేయకపోతే మామేమని అనుకుంటాడు, మొగుడు తంతాడు, దీంతో వేయడం పని చేయడం. సో ఇవన్నిటికీ ఒక మంచి ఆన్సర్ ఏంటంటే పెయిన్ కిల్లర్స్ వాడద్దు, ఆపరేషన్ అవసరం లేదు ప్రస్తుతానికి. ఈ ప్లాస్మా థెరపీ ఒక మంచి అవకాశం మీరు మళ్ళీ రికవర్ అవడానికి. సో పెద్దవారి దాకా కాకుండా రీసెంట్గా చిన్నపిల్లలకు కూడా వస్తున్నటువంటి ఈ పెయిన్స్ ఎక్కువగా వాళ్ళు కూడా సఫర్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. దాన్ని ఇప్పుడు అరుగుదల అన్నది జనరల్గా ఇంతకుముందు 50 ఏళ్ల తర్వాత ఉండేది, ఇప్పుడు 35కే స్టార్ట్ అయిపోతుంది. అవును, అది రోజు ప్రాక్టీస్లో చూసేది. నేను ఒక 50 మందిని చూశాను అనుకోండి, రోజుకి 20 మంది 35-40లో ఉంటారు. మొత్తం మొక్కలు అరిగిపోయి ఉంటుంది. ఏం చేసామంటే ఏం లేదు సార్, నేను సాఫ్ట్వేర్ జాబు, ఏం లేదు సార్ సిట్టింగ్ జాబ్ ఏనాది. సో వాళ్ళకి ఇప్పుడు పరిస్థితి సర్జరీ ఉండదు, సర్జరీ అంతా కూడా 60 years తర్వాతే. సో 35 ఏళ్ళకే నువ్వు సర్జరీ చేయకూడదు. సో ఎట్లాగ భరిస్తూ ఉంటారు, ఇట్లా పెయిన్ కిల్లర్స్కి అడిక్ట్ అవుతారు. సో వాళ్ళకి కూడాను ఈ ట్రీట్మెంట్ ఎక్సలెంట్ చాయిస్ అనమాట యంగ్స్టర్స్కి, ఎందుకంటే సర్జికల్ ఆప్షన్ ఉండదు కాబట్టి. సో కానీ కరెక్ట్ కనుక్కొని అది ఏం జరుగుతుంది ఏంటి అన్నది కనుక్కొని దాన్ని క్లియర్ చేయడం ద్వారా మళ్ళీ నార్మల్స్కి వస్తారు. ఇంకొంచెం డిసిప్లిన్గా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ని కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలి, ఎందుకంటే ముందే అరిగిపోయింది కానీ దాన్ని కాపాడుకోవాలి. ఈ హైపోథైరాయిడ్ వల్ల కూడా బోన్స్ అరిగిపోతాయని కూడా ఒక ఎంత నానుడి ఉంది కదా, దాన్ని ఎలా చూస్తారు? హైపోథైరాయిడ్తో అరగచ్చు, బట్ అది థైరాయిడ్ హైపోథైరాయిడిజము
ఇవన్నీ ఎక్స్ట్రీమ్స్ అయితేనే దాని గురించి ఆలోచించాలి. కానీ ఆ థైరాయిడ్ వల్ల మనకి ఇంత డీజనరేషన్ ఫాస్ట్గా వస్తుందని ఎక్కడ ఎవిడెన్సెస్ లేవు. ఓకే, థైరాయిడ్ పెద్ద ఇష్యూ కాదు. హైపర్ థైరాయిడిజం వస్తే దాని సిమ్టమ్స్ వేరుంటాయి. హైపోథైరాయిడిజం అంటే బాగా థైరాయిడ్ తగ్గిపోతే దాని సిమ్టమ్స్ వేరుంటాయి. కానీ ఇప్పుడు ప్రాక్టీస్లో ఏంటంటే కొంచెం థైరాయిడ్ తగ్గానే ప్రతి ఒక్కరికి 35 ఏళ్ళ తర్వాత దగ్గర 190 మంది ఆడవాళ్ళకి థైరాయిడ్ ఉంటుంది. ఓకే, పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. బట్ ఆ థైరాయిడ్ లెవెల్స్ నార్మల్లో పెట్టుకుంటే ఏం పెద్ద ఇష్యూ. బీపీ కానీ డయాబెటిక్ పేషెంట్స్ కానీ మీరు చెప్పినటువంటి ట్రీట్మెంట్ అది పాసిబుల్ అవుతుందంటారు వాళ్ళకి? నేను చేసే ట్రీట్మెంట్ ఏ జబ్బు అడ్డంకి కాదు. ఓన్లీ నేను చేసే ట్రీట్మెంట్, ఈ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది బ్లడ్తో చేసే ట్రీట్మెంట్ కాబట్టి బ్లడ్కి సంబంధించిన డిసీజెస్ ఉంటే చేయకూడదు. బ్లడ్కి సంబంధించిన డిసీజెస్ లుకీమియాస్ ఉన్నాయి, క్యాన్సర్స్ ఉన్నాయి, బ్లడ్ క్యాన్సర్స్ ఉన్నాయి, బ్లడ్లో ప్లేట్లెట్స్ తక్కువ ఉన్న కండిషన్స్ ఉన్నాయి, వాటిల్లో చేయకపోవడం బెటర్. కమర్షియల్ డాక్టర్స్ ఎక్కువగా ఉంటున్నటువంటి కాలంలో మీరు చెప్పేటువంటిది చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నటువంటి పరిస్థితి. కొంచెం మీ గురించి కూడా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది సార్. మీ గురించి చెప్పండి, అసలు ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు? నేను యాక్చువల్లీ అనస్థీషియా డాక్టర్ని. ఓకే, మత్తిస్తాం. సో అది 2000లో నా ఎండి అయింది. అప్పటి నుంచి 11, 12 వరకు కూడా అనస్థీషియా చేస్తున్నప్పుడు ఇక మోకాల ఆపరేషన్లు, షోల్డర్ ఆపరేషన్లు, స్పైన్ ఆపరేషన్లు చూసి వాళ్ళకి మనస్థిషియా మేము వేయాలి కదా. చూసి నాకు ఒక ఐడియా వచ్చింది. అరే ఈ మోకాల ఆపరేషన్ చేస్తారు, కట్ చేసిన తర్వాత చూస్తే ఇంతే ఉంటుంది డ్యామేజ్, మోకాలు ఎందుకు మార్చాలా అన్న ఒక థాట్ వచ్చి నేను అరే ఇంకేమైనా నాన్ సర్జికల్ ఉంటాయేమో అని ఎతికితే ఇది ఒకటి ఉంది ఆల్రెడీ. ఓకే, సరే ఇది అది అంత ప్రాచుర్యంలో లేదు, దానికి ఒక ఇది బ్యాడ్ నోషన్ ఉందండి, ఇది పని చేయదు. ఎందుకు ఎవరు వాడితే కదా తెలిసేది. ఇది పని చేయదు, ఎందుకు పని చేయదు మనం వాడి చూద్దాం అని స్టార్ట్ చేసినప్పుడు దాని సక్సెస్ ఎక్సలెంట్గా వచ్చింది. అవేర్నెస్ కల్పించడంలో ఎంతవరకు సక్సెస్ అయ్యారు మీరు? ఫుల్ అవేర్నెస్. ఇప్పుడు మీరు ఎవరినన్నా మోకాలు నొప్పులు ఉండండి ఈ ట్రీట్మెంట్ గురించి తెలుసా అని అడగండి, 100% తెలుసు అంటారు. ఓకే, ఎందుకు పబ్లిక్ డిమాండ్ ఏంటంటే నాన్ సర్జికల్, నాకు ఆపరేషన్ వద్దు. ఇంతకుముందు కాలంలో ఈ ట్రీట్మెంట్ రాకముందు అందరూ కూడాను ఆపరేషన్ తప్పదు, దరిద్రం మనం ఇంకా చేసుకోవాలని దిగారు. కానీ ఇది ఉందని తెలిస్తే ఎవరు రారు. ఎందుకంటే నాన్ సర్జికల్ మీకు తెలియని విషయం, 100 మంది మీ ఇంటి చుట్టుపక్కల 100 మంది మోకాలు నొప్పులు ఉన్నారనుకో, 70 మంది నాన్ సర్జికల్ హోమియోపతిక్ ఆయుర్వేదిక్ వెళ్తారు. ఎందుకు? సర్జరీ అంటే ఇష్టం లేదు కాబట్టి. సో మనుషుల మెంటాలిటీ, సో ఆ మెంటాలిటీ ప్రకారమే ఈ ట్రీట్మెంట్ ఆల్రెడీ వచ్చింది. సో అది మనము అలోపతిలో స్టార్ట్ చేసాం కాబట్టి ఎక్సలెంట్ రెస్పాన్స్, ఎక్సలెంట్ అవేర్నెస్, అందరూ కూడా లైక్ చేసే ట్రీట్మెంట్ ఇది. కాకపోతే ఏంటంటే ఇంకా జనాల్లోకి వెళ్ళాలి, అంటే ఇంకా తెలియాలి, ఆ ట్రీట్మెంట్ బిలీఫ్ రావాలి. ఓ యా ఇది పని చేస్తుంది, ఇది ఒకటే ఉంది నాకు, దీంట్లోనే నేను మంచిగా అవ్వాలి, దీంట్లోనే నేను మళ్ళీ నార్మల్సీకి రావాలన్న వచ్చిన రోజు దీని మీద రీసెర్చ్లు జరిగితే కొత్త కూడా వస్తాయి. లేడీస్లోనే ఎందుకు ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు కంటిన్యూస్గా వస్తాయి? సూపర్ క్వశ్చన్. ఇండియన్ లేడీస్ అందరిలో ఒక క్వాలిటీ ఏంటంటే పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు పని చేయాలి. ఓకే, ఏముండదు అక్కడ పని. ఇప్పుడు ఇంట్లో సగటు మహిళ ఉంది, హౌస్ వైఫ్, ఏముంటుందండి ఇంట్లో పని? ఎంతసేపు ఉంటుంది? 3 గంటల పని ఉంటుందా? అన్నీ చేసినా కూడా అంట్లు దోము, కసు ఊడ్చు, బట్టలు ఉతుకు, ఆరేయి, బాత్రూములు కడుగు, డస్టింగ్ చేయి, వంట చేయి, ఎంత కలిసి 3 years. కానీ మనోళ్ళు పొద్దున్న లేసినప్పుడు రాత్రి వరకు నిలబడే ఉంటారు, అవునా కదా? మహా అంటే మధ్యలో ఒక అరగంట 40 నిమిషాలు మధ్యాహ్నం పడుకుంటారు. ఇది చాలా బ్యాడ్ క్వాలిటీ ఇండియన్ లేడీస్లో. నేను అందరికీ మా పేషెంట్స్ చెప్పు, చూడమ్మా నువ్వు పని ఉన్నప్పుడు నిలబడు, రెస్ట్ తీసుకో, పని లేనప్పుడు తిరుగుతూ ఉంటారు. పని మనిషి పని చేస్తుంటే దాని వెనకాల తిరుగుతారు. పని మనిషి పని చేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తుడుస్తారు. ఎక్కడ బాడీని ఫాస్ట్గా వాడేస్తున్నారు మన మహిళలు, తొందరగా అరిగిపోతున్నాయి. అదే కానీ 35 years నుంచే మన పిల్లలకి చెప్పాలి అందరికీ, చూడమ్మా పని ఉన్నప్పుడు నిలబడు, పని లేనప్పుడు కూర్చో. ఓకే, 60 ఏళ్ల వరకు నీకు మోకాళ్ళకి కానీ నడుముకి కానీ ప్రాబ్లమే రాదు. ఇవన్నీ మన చేతిలో ఉన్నాయి. పూర్వం రోజుల్లో మేము చాలా వరకు పని చేసాం కానీ ఇలాంటివి మేము ఎప్పుడు చూడలేదని కొంతమంది 80s 90s వాళ్ళు కూడా చెప్తారు. పూర్వం రోజుల్లో 55-60కి మూలపడేవాళ్ళు.
అదే నా నేచర్ అనుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు కదా. Okay. ఇంకొకటి పూర్వం ఏముండేదంటే అందరూ పనులు చేసేవాళ్ళు ఇంట్లో, ఒకరే ఉండేది. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ కదా, మీరు పెళ్లి చేసుకుంటారు సైడ్ అయిపోతుంది, అత్త కోడళ్ళు ఉండరు, పడదు కదా, వేరే ఇల్లు తీసుకోవడం మొత్తం చేసుకోవాల్సి వస్తుంది. ఇంతమంది ఏమంటే ఉమ్మడి కుటుంబం, 3-4 కోడళ్ళు, వాళ్ళు వీళ్ళు అందరూ షేర్ చేసుకునేవాళ్ళు. సో ఉన్నన్ని రోజులు 3 రోజులు పెయిన్ ఫ్రీగా ఉండేవాళ్ళు. వచ్చినప్పుడు ఇంకా స్లోగా వాళ్ళు నొలక మంచం మీద పడుకొని హరే రామ హరే కృష్ణ అనుకుంటారు. ఇప్పుడు అట్లా కదా, అంబిషియస్గా ఉంటారు అందరూ. ఇంకొకటి వర్క్ చేసే ఉమెన్ పొద్దున 6 గంటలకు లేచి 9 గంటల వరకు వంటలు వండి ఇల్లు క్లీన్ అన్ని చేసుకుని 9 గంటలకు ట్రావెల్ చేసి పరిగెత్తుకొని వెళ్ళి జాబ్కి వెళ్ళి జాబ్లో పనిచేసి మళ్ళీ రాగానే మళ్ళీ ఇవన్నీ పనులు చేసుకొని వంట చేసుకొని రాత్రి 11 పడుకుంటారు. నీకు రెస్ట్ దొరికింది 7 గంటలే, మిగతా 18-17 గంటలు నిలబడి ఉంటున్నాను. పోతాయి. ఇది కానీ యాక్చువల్గా లేడీస్ అందరూ కూడా ఇండియాలో ఇది కానీ తెలుసుకొని 35 years నుంచి కేర్ఫుల్గా ఉంటే ఈ కార్పొరేట్ హాస్పిటల్ అన్ని మూతపడతాయి. ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్లో 80% ఆఫ్ ద ప్రాక్టీస్ జబ్బులు కాదు. జబ్బులు కాకుండా ఏం సార్ హాస్పిటల్ అంటే ఈ మోకాలు నొప్పి జబ్బు కాదు, ఇది జబ్బు కాదు, ఇవన్నీ కూడాను వాళ్ళకి తెలిస్తే ముందే లేడీస్కి 35 years నుంచి ఎంత నిలబడాలో అంత నిలబడడం, మిగతా రెస్ట్ తీసుకుంటే వీళ్ళకి నొప్పులు రావు. ఈ కార్పొరేట్ హాస్పిటల్ ఫుల్ కావు. ఈరోజు మొత్తం 80% ప్రాక్టీసు జాయింట్ పెయిన్సే. ఏ హాస్పిటల్ కన్నా వెళ్ళి చూడండి, లిస్ట్ తీయండి. ఈరోజు ఎంతమంది పేషెంట్స్, 100 మంది వచ్చారు, ఎంతమంది ఏ పేషెంట్, జబ్బులు ఉన్న వాళ్ళు ఒక 20 మంది ఉంటారు, 80 మంది ఈ నొప్పి ఆ నొప్పి ఈ నొప్పులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన జాగ్రత్త లేనందువల్ల వస్తున్నాయి. ఓకే, కొన్ని వేల మందికి మీరు ట్రీట్మెంట్ చేశారు. మీరు చూసినటువంటి వాళ్ళలో లేడీస్ ఎక్కువ ఉన్నారా, జెంట్స్ ఎక్కువ? లేడీసే ఆబ్వియస్గా. ఓకే, 70% లేడీసే. అందులో 70% లేడీస్లో చిన్న వయసు వాళ్ళు ఎక్కువ. ఓకే, ఈ 70%లో 70% 40లోనే, 40-45 లోపలే. ఓకే, ఇప్పుడు చిన్న వాళ్ళలో ఎక్కువ వచ్చేస్తున్నాయి. మగవాళ్ళలో 60 తర్వాత వస్తాయి. ఓకే, వీళ్ళందరికీ 40-45కి. కాజ్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా అంటారు. ఫుడ్ హ్యాబిట్స్ పెద్ద ఇష్యూ. వర్క్ చేయడము, అరగొట్టుకోవడం, వర్క్ చేయడం, అరగొట్టుకోవడం. అందరికీ చెప్పాల్సింది, హౌస్ వైఫ్ అయినా కూడా ఎవరైనా కానీ ప్రాపర్ రెస్ట్ టు ద బాడీ, గ్యాప్స్ ఇచ్చి వర్క్ చేయడం. 1 గంట నిలబడి పని చేయి, 1/2 గంట రెస్ట్ తీసుకో, రిలాక్స్ అవ్వని జాయింట్స్, మళ్ళీ లే అవసరం ఉంటేనే. ఓకే, అలా చేసుకుంటే అసలు రియల్గానే చాలా పెద్ద చేంజ్ వస్తుంది, పెద్ద రెవల్యూషనరీ చేంజ్ వస్తుంది ఇండియాలోనే. ఇది వెస్ట్రన్ కంట్రీస్లో ఉండదు అట్లా. వెస్ట్రన్ కంట్రీస్లో చాలా వాటిల్లో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ పని చేసుకుంటారు, పని మనుషులు ఉండరు కాబట్టి. మన వాళ్ళు పని మనుషులు ఉన్నా కూడాను వాళ్ళతో పాటు వాళ్ళకంటే ఎక్కువ అరగొట్టుకుంటారు. ఎక్కువగా ఈ అంశానికి సంబంధించి భయపడే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? 35 ఏళ్ల నుంచే జాగ్రత్తగా ఉన్నారు అంటే ఈ నొప్పి రాదు, మీరు డాక్టర్ దగ్గర పోవాల్సిన అవసరమే లేదు. లేదు పొరపాటున వచ్చింది, ఈ ఇంజెక్షన్ ట్రీట్మెంట్ మీ బ్లడ్లోని సెల్స్తోనే మీ మోకాళ్ళలో ఉన్న ఏదైతే అరిగిపోయిందో, ఏదైతే దెబ్బతినిందో దాన్ని రికవర్ చేసుకునే ఒక మంచి ట్రీట్మెంట్ అవకాశం ఉందని అందరూ తెలుసుకోవాలి. సరే, ఏ డాక్టర్ చెప్తాడో చెప్పడో నాకు తెలియదు, బట్ ఒక క్యూరియాసిటీతో అడుగుతున్నాను నేను. ఇన్ని వేల మంది పేషెంట్ల మోకాళ్ళకి సంబంధించి మీరు ట్రీట్మెంట్ చేశారు కదా, సో మీ మోకాళ్ళకి సంబంధించి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అసలు? ఏం చేయను నేను, కూర్చొని ఉంటా. చిన్న ఎక్సర్సైజ్ మార్నింగ్ ఒక ½ an hour వాకింగ్ చేస్తా, ఇట్స్ ఎనఫ్, చాలు. ఎప్పుడు దేనికోసము లైఫ్ని సింపుల్గా పెట్టుకోండి. ఊరికి అరగదీయడం, జిమ్ములకు పోవడం, ఊరికే పరిగెత్తడాలు, ఊరికే వాకింగ్ చేయడం, 5 కిలోమీటర్లు నడిస్తే ఏదో నీకు 5 సంవత్సరాల ఆయుష్ పెరుగుతుంది అనుకున్న అపోహ అయ్యొద్దు. సింపుల్ ఎక్సర్సైజ్, ఒక ½ an hour వాకింగ్ చేయి, సాయంత్రం వీలైతే చేయి, చక్కగా జాబ్ చేసుకో, అనవసరంగా నిలబడొద్దు, అనవసరంగా నడవద్దు, హ్యాపీగా నీ జాబ్ చేసుకో, డబ్బులు సంపాదించుకో. ఓకే, అంటే మన టెన్షన్స్ కూడా పెయిన్స్కి ఒక కారణమేనంటారు? మన పడే టెన్షన్స్ కూడా ఏమైనా? టెన్షన్ అన్న వర్డ్ అదొక పెద్ద గిమిక్. టెన్షన్ లేకుండా మనిషి టెన్షన్ లేని మనిషి ఎవరు తెలుసా? డెడ్ బాడీ. టెన్షన్ లేకుండా ఉంటుంది మీకు? ఆయనకి టెన్షన్ ఉండదా? నాకుండదా? టెన్షన్ ఉంది నీకంటే నువ్వు ప్రాస్పెరిటీ ఉంది అన్నారు. టెన్షన్ లేని స్ట్రెస్ 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 అంటే స్ట్రెస్ అంటే ఏం స్ట్రెస్? ప్రతి ఒక్కడు, ప్రతి జీవికి స్ట్రెస్ ఉంటుంది. ఈ రోజులు ఏగానే టార్గెట్ ఉంటుంది, పరిగెత్తుకుని వెళ్ళాలా, జాబ్ కరెక్ట్ టైంకి వెళ్ళాలా, బస్సు దొరుకుతుందో లేదో తెలీదు, బండి పంచర్ అవుతుందో లేదో తెలీదు, ట్రాఫిక్ ఎట్లా ఉంటుందో తెలియదు, అదే స్ట్రెస్. ఆ టార్గెట్స్ ఉంటాయి, అదొక స్ట్రెస్. స్ట్రెస్ అన్న వర్డే తీసేయాలి అసలు. ఆ స్ట్రెస్ అని మీద పెద్ద మెడికల్ బిజినెస్ అయిపోయింది ఇది. స్ట్రెస్ రిలీవింగ్ సెంటర్స్, వెల్నెస్ సెంటర్స్ అని. చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న ఏ ఫుడ్ పెట్టారో ఆ ఫుడ్ తిను, నీకు ఎటువంటి టార్గెట్ వస్తుందో అది టార్గెట్ అవ్వడానికి 1,00,000 కార్యక్రమాలు చేస్తూ ఉండు.
స్ట్రెస్ లేనిదే జీవితమే లేదు. దానికి జాయింట్లకి జాయింట్ నొప్పులకి సంబంధమే లేదు. కొన్ని ఏరియాస్లో వాటర్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఇది ఉండొచ్చు, అది ఉండొచ్చు. ఫ్లోరోటిక్ వాటర్స్ ఉన్నప్పుడు జాయింట్స్ కొంచెం ఫాస్ట్గా అరగడం జరుగుతుంది. అంటే ఎక్కువగా మినరల్ వాటర్ తాగినప్పటికీ అట్లా ఏమి స్టడీస్ లేవు. ఓకే, రీసెర్చ్ ఉండాలి కదా, ఊరికే వేగ్గా చెప్పడం కాదు. అవును, నేను ఇప్పుడు ఎక్కువ నడవడం వల్ల మోకాళ్ళు ఆడల్లో ఎక్కువ వస్తుంది, దానికి స్టడీస్ ఉన్నాయి, రీసెర్చ్ ఉంది, ఓకే, అండ్ ఎవిడెన్స్ ఉంది, మనం చూస్తున్నాం కదా. ఓకే, అంతేగాని వాటికి ఏం ఎవిడెన్స్ లేదు. మినరల్ వాటర్ తాగితే జాయింట్ పెయిన్స్ వస్తాయి, ఫీల్ అవుతుంటారు అంతే. అవును, వాటర్ ప్యూర్గా ఉండాలి. వాటర్లో ఏముండాలి? మినరల్స్ ఉండకూడదు. వాటర్ ప్యూర్గా ఉండి శుద్ధమైన మంచి నీరు తాగాలి అంతే. నీరు లోపలికి వెళ్ళి ఏదో మ్యాజిక్ చేస్తుందని ఎవరు అనుకోకండి. మినరల్స్ ఉంటే మినరల్స్ ఇదే ఈ బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి, అంత బోగస్ మాటలు అండ్ నమ్మద్దు. నీళ్లుగానే ఉంచండి. నీకు మినరల్స్, నీకు విటమిన్స్ అంతా నీ ఫుడ్లో ఉంటాయి. ఓకే, ఆ ఫుడ్ ఏం ఫుడ్? నువ్వు చిన్నప్పటి నుంచి మీ అమ్మా నాన్న పెట్టిన ఫుడ్డే. పిచ్చి పిచ్చి కమర్షియల్ ఫుడ్స్ కొనుక్కొని ఏదో నాకు ఇది వచ్చేస్తుంది అనుకున్నది చాలా చాలా డేంజరు. అది గట్ రిలేటెడ్ ప్రాబ్లంకి దారితీస్తుంది. ఓకే, ఇప్పుడు ఫుడ్ని సడన్గా మార్చామనుకో, తక్కువ తిన్నా ఎక్కువ తిన్నా కొత్తది తిన్నా గట్టు అలో చేయదు, కన్ఫ్యూజ్ అవుద్ది. అరే ఏమైంది కొత్త వచ్చిందని. సో ఆ ఈక్విలిబ్రియం పోయి లేనిపోయిన జబ్బులు వస్తాయి. ఓకే, కానీ ఇది అదంతా ర్యాంపెంట్గా ఉంది ఇప్పుడు. కమర్షియల్ ఫుడ్స్ తినడము, ఏదో చాలా హెల్త్ వచ్చాయని. వే ప్రోటీన్ అంటాడు ఒకడు శిలాజిత్ అంటాడు, ఒకడు మెగ్నీషియం అంటాడు. ఎవరంటారు ఇవి? డాక్టర్లు అనరు. హృతిక్ రోషన్ గారు అంటాడు, నేను రకుల్ ప్రీత్ సింగ్ అంటాడు. అది చూసి మనం కండలు వచ్చేస్తాయి మనకి. అంతా మిల్లెట్ డైట్ మీద ఉన్నారు కదా, అవేమైనా ఎఫెక్ట్ ఉంటాయి? మిల్లెట్ అంటే ఏంటి? గడ్డి తినడమే. నువ్వు చిన్నప్పటి నుంచి మీ అమ్మా నాన్న మిల్లెట్ పెట్టుంటే నీకు అదే తింటావు. దాంట్లో న్యూట్రిషన్ ఏముంటుంది? ఏముండదు. గడ్డిది. అది తిన్నంతసేపు టార్చర్ తప్పితే ఏముండదు. ఓకే, ఏమవుతుంది? మిల్లెట్తో షుగర్ పెరగదు. షుగర్ ఉంటే కదా అందులో. మిల్లెట్ వల్ల ఏమవుతుంది? నువ్వు మిల్లెట్ బలవంతంగా తిన్నావు అనుకో, ఏదో సెటైటీ వస్తుంది. ఎన్ని రోజులు తింటావు? తినలేము. ఫుడ్ తినేది టేస్ట్ కోసం, కడుపు నిండడం కోసం. దీంట్లో టేస్ట్ ఉండదు, కడుపు నిండదు. టేస్ట్ ఉండదు కాబట్టి కొంచెం తినేసి లేసిపోతావు, చూడడానికి సన్నగా అవుతుంటావు. అందుకే భలే ఉందిరా మిల్లెట్ తింటున్నాడు వాడు, చూడు ఎంత సన్నగాడు. సన్నగా అవడం వల్ల వచ్చే అనారోగ్యం నీకు లోపల తెలియదు. ఆ తర్వాత ఏం కొట్టదో నీకు తెలియదు. మొత్తం కమర్షియల్ యాక్టివిటీది. మిల్లెట్లు, తర్వాత కీటో డైట్లు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లు, వెరీ 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 డేంజరస్ ఫర్ హ్యూమన్ బీయింగ్. వాటి జోలికే పోకండి. అంటే బోన్ డెన్సిటీ ఇష్యూస్ కూడా చాలా వరకు వస్తూ ఉంటాయి కదా. నీ పెయిన్స్ అనగానే మీ బోన్ డెన్సిటీ సరిగా లేదు, దాన్ని అదొక పెద్ద బోగస్ డైలాగ్. నీ డెన్సిటీ, బోన్ డెన్సిటీకి నీ జాయింట్ అరిగిపోవడానికి సంబంధమే లేదు. బోన్ డెన్సిటీ అన్నది ఏజ్ వైజ్ ఒక 60 ఏళ్ళు దాటితే తగ్గుతుంది, అంతే కదా. బ్రిటిల్ వద్దు బోన్. కొన్నిసార్లు ఈ పారాథైరాయిడ్ అని కొన్ని హార్మోన్స్ ఉన్నాయి, అవి కాల్షియం సింథసిస్లో పార్టిసిపేట్ చేస్తాయి కాబట్టి ఆ జబ్బులు ఉంటే నీకు వస్తాయి. అది జబ్బు, అది దాన్ని కరెక్షన్ చేసుకోవాలి అంతే తప్పితే నువ్వు బోన్ డెన్సిటీ అని చెప్పి కాల్షియం అనవసరంగా తింటావు. నీ కాల్షియం బ్లడ్ లెవెల్స్ నార్మల్గా ఉంటాయి, కాల్షియం తింటుంటావు, కాల్షియం పెరిగిపోద్ది, దానివల్ల హైపర్ కాల్సియంతో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే డాక్టర్స్గా మేము యాక్సెప్ట్ చేయము, బట్ కమర్షియల్గా వాడు డబ్బులు చేసుకోవాలాడు, చేస్తున్నాడు, జనాలకి నచ్చుతుంది. అంటే రీసెంట్గా కూడా విన్నది ఏంటి అని అంటే, జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల మీ తాతకి ఉన్నాయి, మీ నాయనమ్మకి ఉన్నాయి, మీ నాన్నగారికి వచ్చాయి, ఇప్పుడు నీకు వచ్చాయి, ఏదో కొన్ని మాటలు కూడా చెప్తూ ఉంటారు. అదొక అట్లా కూడా ఉంటుంది. అదే జెనెటిక్గా చూస్తుంటారు, నీకు ఈ ట్యాబ్లెట్ పడుతుందో లేదు, ఇది చేస్తుందో లేదు. అవి ఏ విధంగా అవి ఎట్లా ఉపయోగపడుతున్నాయో జనాలకి నాకు అర్థం కాదు. కానీ నేను కూడా విన్నాను, నాకు పెద్ద ఐడియా లేదు దాని గురించి. బట్ అంత లోతుగా హెల్త్ని చూడాల్సిన అవసరం లేదు. మంచిగా ప్రాపర్గా మనసు ప్రశాంతంగా పెట్టుకొని మంచిగా ఉద్యోగం చేసుకుంటా, చిన్న ఎక్సర్సైజ్ చేసుకుంటా, కరెక్ట్ ఫుడ్ తింటూ ఉండాలా. జబ్బు నీకు వచ్చేది నీ చేతిలో ఉండదు, రావాల్సిన బీపీ వస్తుంది. నువ్వు ఎంత చించుకున్నదో రావాల్సిన షుగర్ వస్తుంది. షుగర్ వచ్చిన తర్వాత దాన్ని కంట్రోల్ పెట్టుకోవాలి, కానీ షుగర్ రాకుండా నువ్వేం చేయలేవు, బీపీ రాకుండా నువ్వేం చేయలేవు. అది జెనెటిక్, అది. అంతేగాని దానికోసం ముందు నుంచే ఒక రోజుకు ఒక 5 కిలోమీటర్లు పరిగెత్తితే షుగరు బీపీ వస్తుందో లేదో తెలియదు, కానీ మోకాళ్ళు అయితే పోతాయి. అంతే కదా, ఎక్కువ వాడేస్తున్నాం. సో ఈ అపోహల్ని బయట ఇవి నివృత్తి చేయాలి పేషెంట్స్ దగ్గర. అంటే హెల్త్ కాన్షియస్ మీద విపరీతమైనటువంటి ఫోకస్తో కూడా చాలా రాంగ్గా పోతున్నారు. అందుకనే హాస్పిటల్స్ ఇంత బాగా రన్ అవుతున్నాయి, బిజినెస్ బాగా పెరుగుతుంది.
ఓకే. నేను చెప్పాలి 80% ఈ అరుగుదలతో వచ్చిన నొప్పులతోనే కార్పొరేట్ హాస్పిటల్ నిండి ఉంటున్నాయి. తెలియదు జనాలకి. ఓకే. జిమ్ ఇంజరీస్, పరిగెత్తి మోకాళ్ళు ఎరిగిపోవడం, నడుము పట్టాడు. సార్ నేను 15 సంవత్సరాల నుంచి వాకింగ్ చేస్తున్నాను, నా మోకాలు ఎందుకు అరిగింది? అందుకని అరిగింది స్వామి నీకు, అందుకే అరిగింది. నువ్వు చేయకపోయింటే ఇంకొక 5 సంవత్సరాలు వచ్చిండేది నీకు. అది తెలియదు విషయం. ఓకే. రాంగ్గా పోతూ ఉంటారు. అంటే బ్రాండింగ్, తర్వాత ఈ అడ్వర్టైజ్మెంట్స్ చూసి మోసపోతుంటారు. అంటే రాబోయే రోజుల్లో ఎలాంటి అవేర్నెస్ ఉండాలంటారు? ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఇదే అవేర్నెస్. సింపుల్గా పెట్టుకోండి లైఫ్ని. సింపుల్గా నీకు ఏ డౌట్ ఉన్నా, నీకు ఫ్యామిలీ డాక్టర్ ఉంటాడు, MBBS డాక్టర్, వెళ్ళు. సార్ ఇది నన్ను ఏం చేయమంటారు? ఎక్సర్సైజ్ చేయాలి, చేయమంటారా వద్దా? అడుగుతాడు ఏం జబ్బులు ఉన్నాయి నీకేం, ఎందుకు ఎక్సర్సైజ్ చేయాలి? చెయ్యి, వద్దు, అంతే. ఉన్నారు కదా డాక్టర్లు, వీధికి 10-15 మంది MBBS డాక్టర్లు. దాంట్లో ఎవడో మీకు తెలిసిన ఉంటాడు, అటు దగ్గర మీకు కన్సల్టేషన్ ఫీజు ఇవ్వండి, సార్ ఈ డౌట్ ఉంది నాకు. అంతేగాని నువ్వు యూట్యూబ్లో చూసి జిమ్కి పోవడం, యూట్యూబ్లో చూసి పిచ్చి ఫుడ్లు తినడం, యూట్యూబ్లో చూసేసి అన్నం మానేయడం, యూట్యూబ్లో చూసి కార్బోహైడ్రేట్స్ లేకుండా గడ్డి తినడం, అవి చేయొద్దు. డాక్టర్స్ ఉన్నారు, కుప్పలు ఉన్నారు, కొన్ని వేల మంది సంవత్సరానికి బయటకు వస్తున్నారు, వాళ్ళకి మెడికల్ సైన్స్ తెలుసు. ఓకే. సింపుల్ అడ్వైజ్ అడిగితే ద వే ఆఫ్ లైఫ్ స్టైల్ తోటి మొత్తం సెట్ చేసి అన్నీ సెట్ అయిపోతాయి. ఏమీ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఏమి చేసినా నీకు రావాల్సింది ఆగదు. జబ్బుని ఎవరు ఆపలేరు, సీరియస్ చెప్తున్నా. క్యాన్సర్ రావాలని ఎవడు ఆపలేడు, బీపీ రావాలని ఎవరు ఆపలేడు. కొన్ని ఇప్పుడు స్మోకింగ్ చేస్తే లంగ్ పాడైపోవచ్చు, అవి బ్యాడ్ హ్యాబిట్స్. ఆల్కహాల్ తాగితే సిరోసిస్ ఆఫ్ లివర్ వస్తుంది, అవి చేయొద్దు. మిగతా హ్యాపీగా ఇవన్నీ కూడా ప్రివెంటివ్ అంటారు. ప్రివెంటివ్ అంటే అవి తప్పకుండా దానివల్ల ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే. స్మోక్ చేసే లంగ్ క్యాన్సర్ రావచ్చు, లేదా లంగ్ చెడిపోవచ్చు. మందు పొద్దునే స్టార్ట్ చేసావు అనుకో, 5 సంవత్సరాలు లివర్ అయిపోద్ది. అవి చేయొద్దు. ఏవైతే డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తాయో సైంటిఫిక్గా అవి చేయొద్దు. రొటీన్ ఫుడ్ తినంటే రొటీన్గా హ్యాపీగా ఉంటుంది. సో మీరు చేస్తున్నటువంటి ట్రీట్మెంట్కి సంబంధించి ఎన్ని రోజులు ఉంటుంది? అంటే కోర్స్ లాగా ఉంటుంది? డిపెండ్స్ ఆన్ ద డ్యామేజ్. కొందరికి చిన్న డ్యామేజ్ ఉంటుంది, కొంత పెద్ద డ్యామేజ్ ఉంటుంది. అంటే మినిమం సిట్టింగ్స్ అని ఒక సిట్టింగ్లోనే అయిపోవచ్చు, 2 సిట్టింగ్ పట్టచ్చు, 4 సిట్టింగ్స్ పట్టచ్చు. ఓకే. అట్లాగా దాన్ని మెజర్ చేస్తాం. మెజర్ చేసి దానికి ఒక ప్రోటోకాల్ తయారు చేస్తాం. అంటే ఏజ్ వైజ్ కూడా సిట్టింగ్స్ పెరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. చిన్నపిల్లల్లో కొన్నిసార్లు ఎక్కువ సిట్టింగ్స్, ఓల్డ్ ఏజ్లో ఒక సిట్టింగ్లోనే అయిపోతుంది. ఓకే, అట్లా ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సుధీర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేక్షకులకి అవేర్నెస్ కూడా ఇచ్చినందుకు థ్యాంక్ యూ.